గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రతి శనివారము కూడా ఉదయాన్నే లేచి స్నానం చేశాక ఒక పావుగంట సేపు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల సమస్త గ్రహదోషాలు తొలగుతాయి. శని గ్రహదోషం కూడా తొలగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎటువంటి కోరిక నెరవేరుతుంది, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. అంత శక్తి వెంకటేశ్వర స్వామి వారి పూజకుంది. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారు పూజ చేసుకోవాలనుకుంటారు, కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక, బ్రాహ్మణులు దొరక్క, మంత్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే మీకు పూర్తిగా వెంకటేశ్వర స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో వీడియోగా తయారు చేసి అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకునే ప్రయత్నం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. అయితే నేను పూజా సామాగ్రి అని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. దానికి ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే కనుక, ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఓం వెంకటేశాయ నమః అని లేదా ఓం గోవిందాయ నమః అని కానీ చిన్న కామెంట్ పెట్టండి. అలాగే లైక్ కూడా కొట్టండి. దానివల్ల యూట్యూబ్ అందరికీ కూడా ఈ వీడియోని చూపిస్తుంది. దానివల్ల అందరూ ఈ వీడియో చూసి పూజ చేసుకోవడం వల్ల ఆ వాళ్ళు చేసుకున్న పూజా ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ పెట్టిన తర్వాత మాత్రమే వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని తెలియజేస్తూ, ఇప్పుడు నేను పూజా సామాగ్రి అని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, లేదా విగ్రహం ఉన్న విగ్రహం పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధన కుంది అంటే కనీసం 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ పోసి దీపం కుంది పెట్టుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళు ఆచమనం చేస్తాం కాబట్టి ఎంగిలైపోతాయి, పూజకి పనిచేయవు. అంచేత పూజ చేయడానికి చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు పెట్టుకోండి. అలాగే గంధం ఉంటే గంధం పెట్టుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు పెట్టుకోండి నైవేద్యానికి. తాంబూలం 3 తోలపాకులు, పోక చెక్క, చిల్లర పైసా చెప్పుని తాంబూలం పెట్టుకోండి. అగ్గిపెట్టి పెట్టుకోండి. హారతి వెలిగించి హారతి ఇచ్చేటటువంటి స్టాండ్ పెట్టుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే గంట, 2 అగరబత్తులు, అలాగే నైవేద్యానికి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ, మీరు ఏదైనా పిండి వంటలు చేస్తే పిండి వంటలు కానీ ఏవైతే అవన్నీ కూడా పెట్టుకోండి. అలాగే పూజకి తులసి దళాలు దొరికితే తులసి దళాలు తెచ్చుకోండి, లేదా మీ పెరట్లో దొరికే పువ్వులైనా పర్వాలేదు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి గూటం, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా సాధ్యమ తల్లి పూజ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ముందుగా దీపారాధన చేయండి. అగిపెట్టుతో దీపాన్ని వెలిగించండి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరుడతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపం వెలిగించిన తర్వాత దీపం కుందికి గంధము రాసి కొంకాన్ని బొట్టు పెట్టండి. అలాగే 2 నక్షత్రాలు కూడా దీపం కుంది దగ్గర వేయండి. ఒక పుష్పం కూడా దీపం కుంది దగ్గర వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి, అక్షతాన్ పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అవన్నీ వేసాక నమస్కారం కూడా చేసుకోండి. ఎవరైతే బొట్టు పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుంకుమ బొట్టు కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేదా కుంకుమ బొట్టు అయినా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈసారి దంపతులుగా కూర్చుని పూజ చేసుకునే వారు కనుక ముందుగా మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి నీళ్ళు పోయండి. లేదు ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వాళ్ళే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. ఈ పూజని దంపతులుగా చేసుకోవచ్చు, ఒంటరిగా చేసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకుని మీ ఆడవారు ఎడం పక్కకు వేయండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు మీకు మీరే ఎడం పక్కకి అక్షతలు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భవః, ఓం శవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిథివార నక్షత్రాలు మీ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేదా మేము ప్రతిరోజు కూడా దినఫలితాలు చెబుతూ ఉంటాం మా ఛానల్లో. అందులో మొట్టమొదటి పంచాంగం ఉంటుంది, అందులో కానీ ఉంటాయి. కాబట్టి ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరః వాసరస్తు స్థిరవాసరే. శనివారాన్ని స్థిరవాసరే అంటారు, కాబట్టి స్థిరవాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్యాభి వృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పురుష సూక్త విధానేన పూజాం కరిష్యే. దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెల్లో వదిలిపెట్టండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పూజ అంకరిష్యే. ధ్యానం ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పుష్పం కానీ తులసి దళం కానీ పట్టు నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమం విశ్వతో వృత్వా అర్చతిష్టదశాంగుళం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః ధ్యాయామి. వేసేసేయండి ఆ స్వామివారి దగ్గర పాదాల దగ్గర. మళ్ళా ఇంకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేనా తిరోహతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలు చూపించి అలా పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి మళ్ళా ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని స్వామివారి చేతులకు చూపించి పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం త్రిపాదో అర్ధవత యత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా నీళ్ళు తీసుకుని స్వామివారి మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుష సజాతో అత్యర్చద పశ్చాత్ భూమిమతో పరః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు ఉంటే కనుక ఆవు పాలు చల్లండి. ఆవు పాలు లేనివారు మామూలుగా నీళ్లు చల్లండి పుష్పం ముంచి. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్మత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్ధవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః గోక్షరక స్నానం సమర్పయామి. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య బాజే తేహనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేను నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్ఞంతన్వానా అబద్ధనం పురుషంపశం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. వేసేసేయండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యారుషయచ్చయే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేసేయండి. ఓం తస్మాజ్ఞాత్ సర్వహుతః సమృద్ధం ప్రసదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాన్ జజ్ఞరే ఛందాకం స జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ జాయత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పత్రై సహిత అక్షతై సహిత పుష్పై సహిత కుంకుమై పూజాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదటి పత్రి ఉంటే కనుక పత్రి పూజ చేయండి. తులసి పత్రి లేకపోతే పుష్పాలు పూజ చేయండి. అవి కూడా లేకపోతే అక్షతలు పూజ చేయండి. అది కూడా లేకపోతే కుంకుమ పూజ చేయండి. మీ ఇష్టం మీదే ఉంటే అది పూజ చేస్తూ ఉండండి. ఓం వెంకటేశాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. లేదా ఓం గోవిందాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయవనరూపవతే నమః. ఓం చతుర్వేదాంతకాయ నమః. ఓం వైష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతరాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్నాశాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శార్గపాణనే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధరాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం ధీరబంధవే నమః. ఓం ఆర్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగిహృద్బంద్యాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలనాయ నమః. ఓం పాపఘ్నాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శుంశుమారాయ నమః. ఓం జటాకుటమశోభితాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దార్శనాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణత్యయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగసంయుక్తాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జిత సముత్సుకాయ నమః. ఓం ఘనసారాళత్యాయ నమః. ఓం కస్తూరతిలకజ్జులాయ నమః. ఓం శంఖమద్యోల్నందరికీర్యాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం దోర్దండ విక్రమాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం శేషశైలాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. ఈసారి కుంకుమ పూజ చేయండి. కుంకుమని ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి.
అలాగే ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తికి, సోమవారం రోజు శివుడికి, మంగళవారం రోజున గణపతికి, మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతికి, అలాగే గురువారం దత్తాత్రేయ స్వామివారికి, ఎలా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజలు కూడా తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు దానికి సంబంధించి లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, పూర్తి వీడియో లింకులు. కాబట్టి గమనించండి. లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా మీకు రేపటి రోజున అంటే ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తి పూజ ఎలా చేసుకోవాలో ఆ వీడియో వస్తుంది. దాని మీద క్లిక్ చేసినా మీకు రేపటి పూజా విధానం వీడియో వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు పగని స్వామివారికి చూపించండి. ఓం యత్పురుషం యదదు ఖచ్చిదావ్య కల్పయన్ ముఖంకమస్య గౌ బాహు కావు రూపాదా ఉచ్యతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరు తతశ్చ యద్భైష్య పద్భ్యాగం శూద్రో అజాయత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ ఉంటే కనుక కొబ్బరికాయ కొట్టండి. ప్రతిరోజు ఒక పావుగంట సేపు పొద్దున లేచి స్నానం చేసి పూజ చేసుకోవడం వల్ల మీకు తెలియకుండానే ఆ రోజంతా సకల కార్యాలయందు విజయం కలగడమే కాదు, భవిష్యత్తులో కూడా మీకు ఎంతో ఆనందము, సంతోషము, సకల దుఃఖాలని విముక్తి కలుగుతుంది, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది నిత్య పూజ అంటారు. అంటే రోజు ఖచ్చితంగా దేవుడికి పూజ చేయాలి పావుగంట సేపు పొద్దున లేచి. కాబట్టి నిత్య పూజను చేసుకోండి. ఇప్పుడు ఆ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా సరే పిండి వంటలు చేసినా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఏమీ చేయలేదు, కొబ్బరికాయ కూడా లేదు, అరటిపళ్ళైనా పెట్టచ్చు, అరటిపళ్ళు కూడా లేవు, చిప్స్ నైవేద్యం పెట్టచ్చు, మీ ఓపిక. అన్నీ ఉంటే కనుక అన్నీ పెట్టుకోండి. ఏమీ లేకపోతే కనుక ఏవైతే అవి పెట్టుకోండి నైవేద్యాలు. ఆ నైవేద్యాలన్నీ బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఈ కొబ్బరి చెక్కలో బెల్లం ముక్క కూడా వేసుకుని ఈసారి ఆ నైవేద్యాలన్నిటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః అవసరార్థం నారికేళ్ల సహిత కదలీపల సహిత మధురపల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. 2 నీళ్ళ చుక్కల స్వామివారి చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలం స్వామివారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీకృష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భూమర్దిశ శ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః తాంబూలం సమర్పయామి. పెట్టేసేయండి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాన్ని వితిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యదాస్తే సమ్రాజం జమరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖ్యతయా మాసకం ప్రజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేలచుకు జల్లి కలగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. లక్ష్మీ వెంకటేశ్వర గోవింద గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వంవషత్కారస్వమింద్రస్వగో రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తో సదాశివోం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాన్ కృప యాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వెంకటేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి స్వామివారి దగ్గర. ఈసారి మగవాళ్ళు అయితే కనుక ఇంట్లో సాష్టాంగ నమస్కారం అంటే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవాళ్ళు అయితే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. సారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జనార్దన అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవాళ్ళు అంటే దంపతులు అయితే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయి పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వెంకటేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదసుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సుప్రీనాథు సుప్రీతో సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. అలాగే తులసిపత్రి చెవిలో పెట్టుకోండి. ఆడవాళ్ళు అయితే పుష్పాల తొలలో పెట్టుకోండి. అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ప్రేక్షకులకి గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ లేదా పేటిఎం ద్వారా కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని విశేషంగా మాకు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా మీకు తోచినటువంటి దక్షిణని ఈ క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి పంపించవచ్చు, పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ పూజకి ఎటువంటి నియమాలు లేవు. ఇది నిత్య పూజ అంటారు. అంటే కనుక ఈ పూజ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా అన్ని రకాలు తినేయచ్చు. అలాగే మీరు ఏదైనా సరే మాంసాహారం తినచ్చా తినకూడదా అంటే ఖచ్చితంగా మీ ఇష్టం. తినకూడదని నియమం ఏమీ లేదు. అలాగే భార్యాభర్తలు కలవచ్చా అంటే కలవచ్చు. అలాగే మామూలుగానే మీరు ఏ పనులు అయితే ఉంటాయో అవన్నీ చేసుకోవచ్చు. నిత్యం మీరు ఏవైతే పనులు చేసుకుంటారో అన్నీ చేసుకోవచ్చు. ఎవరన్నా కాలం చేసిన పరామర్శలకి అన్నిటి కూడా వెళ్ళొచ్చు ఈ పూజ అయిన తర్వాత. దీన్ని నిత్య పూజ అంటారు కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు ఉండవు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా గమనించండి. అలాగే ఈ పూజని మానకుండా మాత్రం ఖచ్చితంగా ఒక 7 వారాలైనా చేయండి. మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా కనపడుతుంది. ఆ తర్వాత మీరు మానమన్నా మానలేరు. సాధారణంగా నిత్య పూజను మానకూడదు. ఎంచేతనంటే కనుక మనకి కోరిక ఉన్నా కోరిక లేకపోయినా కూడా భగవంతుడు మనకి ఇంత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని అలాగే ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి ఇచ్చినందుకు కృతజ్ఞతగానైనా రోజుకి ఒక పావుగంట సేపు భగవంతుడికి పూజ చేయడం అనేటటువంటిది కనీస ధర్మం లేదా కనీస కృతజ్ఞత. కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఏ రోజు ఏ దేవుడికి ప్రీతో ఆ రోజు ఆ దేవుడికి పూజలు చేసుకొని ఒక పావుగంట పూజ చేసుకుని తర్వాత మీ ఆఫీసులకు కానీ ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ నిత్యమైనటువంటి మీ పనులు కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆ రోజంతా పాజిటివ్గాను సక్సెస్గాను ఆనందంగాను సంతోషంగాను సుఖంగాను ఉండడమే కాదు మీరు చేసే పూజా ఫలితం భవిష్యత్తులో మీకు వచ్చే సమస్యలన్నింటి నుంచి కాపాడుతుంది. ఎటువంటి గండాలు రాకుండా చూస్తుంది. ఎటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి అంత విశేషమైన ఫలితం నిత్య పూజకు ఉంది. కాబట్టి మీరు ఒక్కరింట్లో పూజ చేయడం వల్ల ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఫలితం కనపడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా మాత్రం రోజు పావుగంట సేపు ఈ నిత్య పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అక్కలేనటువంటి పనికిమాలిన పరిహారాలు చేయడం వల్ల సమయం వృధా తప్ప ఏం ఉండదు. మీ చేత్తో మీరు మీ దేవుడికి మీ ఇంట్లో పూజ చేసుకోవడం కన్నా మించిన పరిహారం ప్రపంచంలో లేదు. దాని తర్వాతే మీరు గుళ్ళకి వెళ్ళినా ఆలయాలకు వెళ్ళినా ఏం చేసినాను ఇంట్లో పూజ మానేసి ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసి అందరూ పూజ చేసుకోండి. నా కోసం మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే కనుక ఎవరైతే కామెంట్ పెట్టలేదో వాళ్ళందరూ కూడా ఓం గోవిందాయ నమః అని కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా
ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి, ఈ వీడియో గురించి, ఈ పూజ గురించి. వాళ్ళు పూజ చేసుకుని పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి ఎలా పూజ చేసుకోవాలి ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ వీడియోగా వస్తుంది. కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసి సూర్యనారాయణమూర్తి ఇంట్లో పూజ చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి సాధ్యమతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి రోజున ఆదివారం పూజలో మనం కలుసుకుందాం. స్వస్తి.